అంజలి టీవీ. శ్రీరంగపురం అనే పల్లెటూరులో శకుంతల అనే వైద్యురాలు ఉంటుంది. ఆ చుట్టుపక్కల ప్రాంతాల వారు శకుంతల దగ్గరికొచ్చి వైద్యం చేయించుకునేవారు. శకుంతల కొడుకు అరుణ్ కూడా ఆవిడ దగ్గరే పనిచేస్తూ ఉండేవాడు. వైద్యం కోసం వచ్చేవారి బాగోగులు చూస్తూ ఉండేవాడు అరుణ్. బాబు అరుణ్, ఇంకా ఎంతమంది ఉన్నారా? తక్కువ మంది ఉన్నారులేమ్మా. అవతల భోజన సమయం అవుతుంది కదా, నీ భార్య అంజలి ఈ రోజైనా సమయానికి వంట చేసుకుని తీసుకొచ్చుద్దా లేదా? రాత్రే దానికి చివాట్లు పెట్టాను. ఈ రోజు ఖచ్చితంగా సమయానికి మనకి భోజనం పట్టుకొస్తుంది. నువ్వేం కంగారు పడకమ్మా. ఏంటో నా కర్మ, అందరు అత్తలకి భయపడితే నేను మాత్రం నా కోడలికి భయపడాల్సి వస్తుంది. నేను వైద్యురాలైనా కోడలికి భయపడి ఎక్కడ జబ్బు పడతానని కంగారు పడాల్సి వస్తుంది. ఏంటమ్మా నువ్వు? అంతలా తనేం చేసింది చెప్పు. మాకు పెళ్ళై 4 రోజులే కదా అవుతుంది. ప్రేమ పెళ్లి చేసుకునేందుకు నువ్వు ఇలా మాట్లాడుతున్నావా ఏంటి? ఒరే బాబు, నేను అలా అనలేదు లేరా. నీ భార్య అతి వినయం చూసి తట్టుకోలేకపోతున్నాను. ఆ వంటలు ఉన్నాయి కదా, వామ్మో, వాటిని తినలేక తినాల్సి వస్తుంది. శకుంతల అరుణ్ అలా మాట్లాడుకుంటూ ఉండగానే అక్కడికి ఆ ఊరి సుందరం వస్తాడు. సుందరం కాస్త అమాయకుడు. అమ్మగారు నమస్కారం అమ్మా, మీ చల్లని దయ మాపై ఉండాలని దీవించండమ్మా. చల్లగుండు నాయనా, చల్లగా ఉండు. ఏటమ్మా మీరు సరిగా దీవించడం లేదు? చల్లగా ఉండమంటున్నారుగా, మరి ఇంకా చల్లగా అవటం లేదు ఎందుకని? ఇంకా ఎచ్చగానే ఉన్నానమ్మా. అమ్మ త్వరగా చల్లగా చేయండమ్మా. ఒరే బాబు అరుణ్, ఈ సుందరం సంగతి చూడు. రే సుందరం, నీకు మళ్ళీ ఏ రోగం వచ్చింది? ఇలా దాపరించావు చండాలి పెదవా. రే, మాటలు జాగ్రత్తగా రానియ్యి. నేను వైద్యం చేయించుకోవడానికి వచ్చాను, కానీ మీ అమ్మే చల్లగా ఉండని దీవిచ్చింది. కానీ నేను చల్లగా అవటంలా, అందుకే అడుగుతున్నా. దానికి గొడవ చేస్తే అట్టా నువ్వు? రే, ఇలా తిక్కగా మాట్లాడితే పళ్ళు రాళ్ళు కొడతాను. ఆ మాటలాపి ముందు వచ్చిన పని చూడు. ఎందుకు నీకు ఇప్పుడు ఏం రోగం వచ్చింది? రాత్రిపూట నిద్రపోతుంటే నా కడుపులో పేగులు అరుస్తున్నాయి. అవట ఎందుకు అరుస్తున్నాయో తెలుసుకోవాలి. వాటికి ఏమన్నా జ్వరం చేసిందా, లేకపోతే జలుబు చేసిందా? అవి నాకేదో చెప్పాలనుకుంటున్నాయి, కానీ నేను ఆ విషయాన్ని తెలుసుకోలేకపోతున్నాను. మీ అమ్మతో చెప్పి వెంటనే నా పరిస్థితి ఏంటో కనుక్కో. ఒరే, నువ్వెక్కడ దాపురించారో నాకు. నా మాటలు వినవు. నీ మాటలు వినే ఓపిక మాకు లేదు. ఏదేదో చెప్తావు, ఏమేమో అడుగుతావు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోరా, వెళ్ళిపో. రేయ్, నన్ను బయటకు దోసావంటే నేను అస్సలు ఒప్పుకోను. మర్యాదగా నా సంగతి దాల్చండి. నా పేగులకి ఏం కావాలో కనుక్కోండి. అవి నాపై కోపంతో నాతో మాట్లాడడం లేదు, కానీ అరుస్తున్నాయి. వెంటనే వాటితో మాట్లాడి ఏ విషయమో కనుక్కొని చెప్పు. అలా సుందరం తన పిచ్చి చేష్టలతో అరుణ్ శకుంతల తలలు పట్టుకునేలా చేస్తాడు. సుందరానికి సమాధానం చెప్పలేక శకుంతల తలడిల్లిపోతూ ఉంటుంది. ఇక అప్పుడే అక్కడికి శకుంతల కోడలు అంజలి వస్తుంది. అత్తయ్య, మీకు భోజనం తీసుకొచ్చాను, వెంటనే రండి. చల్లారిపోతే కూరలు బావుండవు. ఒక్క నిమిషం అమ్మా, ఈ పిచ్చాడితో ఏగలేక చేస్తున్నాను. ఇక్కడి నుంచి అస్సలు కదలట్లేదు. వీడి వల్ల నా మనసు నాశనం అయిపోయింది. నేను కూడా వీడితో పాటే పిచ్చోడిని అయిపోతానేమోనని భయంగా ఉంది. అబ్బబ్బబ్బా, దానికి అలా అయిపోతే ఎలాగండి? ఒక్క నిమిషం ఉండండి. ఇదిగో సుందరం అన్నయ్య, మీ సమస్య పక్కన పెట్టండి. నేను మీకో విషయం చెప్పాలి. ఏంటమ్మా, త్వరగా చెప్పు, లేకపోతే నేను 4 కోసేసుకుంటాను. అరే, త్వరగా చెప్తున్నాను వినండి. అదేంటంటే, మీరు గత జన్మలో ఒక కోడిని చంపి తినేశారు కదా, అది మళ్ళీ ఈ జన్మలో పుట్టి మిమ్మల్ని చంపడానికి వచ్చింది. ఇందాకే అది మిమ్మల్ని వెతుక్కుంటూ రావడం నేను చూశాను. అది వచ్చేలోపు మీరు వెళ్ళిపోతే బాగుంటుంది. వామ్మో, వెంటనే వెళ్ళిపోవాలి. డాక్టర్మా, నేను మళ్ళీ వస్తాను. ఈసారి నా పేగులతో మీరు ఖచ్చితంగా మాట్లాడించాలి, సరేనా? అంటూ సుందరం అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సుందరం అలా వెళ్ళగానే ఊపిరి పీల్చుకుంటాడు అరుణ్ శకుంతల. చూసావమ్మా, పిచ్చోళ్ళకి పిచ్చోళ్లే సరైన సమాధానం చెప్తారు. సమయానికి అంజలి వచ్చింది కాబట్టి మనం బతికిపోయాం. సరే అంజలి, త్వరగా భోజనం వడ్డించు. చాలా మంది నా కోసం ఎదురు చూస్తున్నారు. వారికి వైద్యం చేయాలి. ఇప్పుడే వడ్డించేస్తాను అత్తయ్య. అంటూ అంజలి తను చేసిన వంటకాలని వడ్డించటం మొదలుపెడుతుంది. అత్తయ్య, మీరు ఈ మధ్య తలనొప్పితో చాలా బాధపడుతున్నారు. అందుకే మీకోసం కొబ్బరి చిప్పల కూర చేశాను. చాలా బాగుంటుంది, తిని చెప్పండి. ఏంటమ్మా, కొబ్బరి చిప్పలతో కూర చేసావా? ఒరే అరుణ్, విన్నావారా? ఇప్పటి వరకు అట్లాంటి కూరని ఎవరు చేసి ఉండరు కదరా. అమ్మా అంజలి, ప్రయోగాలన్నీ నాపైన చేతి ఎట్టాగమ్మా. ఒకసారి తిని చెప్పండి అత్తయ్య. బాగోలేకపోతే ఇకపై అస్సలు చేయను. తనంత ఆశగా చేసింది కదమ్మా, తింటే సరిపోతుంది. ముందు తినమ్మా. అంజలి, నాకోసం ఏం చేసి తెచ్చావు? మీకోసం చాలా చేశానండి. మతిమరుపు ఎక్కువగా ఉంది కదా, అందుకే పత్తితో పరోటాలు చేసి తెచ్చాను. ఏంటి, పత్తితో పరోటాలు చేసావా?
దేవుడా, నా ప్రాణాలు కాపాడు తండ్రి అంటూ అరుణ్ భయపడిపోతాడు. ఇక అంజలి చేసిన వంటలు తినకుండా ఉంటాడు అరుణ్. దాంతో అంజలికి నవ్వు తన్నుకొస్తుంది. ఏవండి, నేను చేసింది మర్యాదగా తినండి, లేకపోతే నవ్వి నవ్వి చచ్చిపోతాను. భగవంతుడా, ఇదేం పరీక్షరా నాకు. అమ్మా, ఏంటి ఈ కర్మ? ఇదొక రకమైన జబ్బు బాబు. ఇట్టంటాళ్ళకి కోపం అంత త్వరగా రాదు. కోపానికి బదులుగా నవ్వు వచ్చుద్ది. అట నవ్వుతూ నవ్వుతూ పొట్ట చెక్కలై నవ్వుతూనే చనిపోయే ప్రమాదం కూడా ఉంది. ఓరి నాయనో, అయితే వెంటనే ఈ పత్తి పరోటాలు తినేయాల్సిందేనా? అలా అరుణ్ చకచక తన భార్య తీసుకొచ్చిన పరోటాలు తింటాడు. మరోవైపు శకుంతల కూడా ఆవురావురమంటూ కొబ్బరి చిప్పల కూర వేసుకుని భోజనం తింటుంది. అది చూసి అంజలి చాలా సంతోషిస్తుంది. వారు తిన్న తర్వాత, అత్తయ్య, సాయంత్రం త్వరగా ఇంటికొచ్చేయండి. మీకోసం వేడి వేడి రాళ్ల ఉప్మా చేసి పడతాను. చాలా రుచిగా ఉంటుంది. రాళ్ల ఉప్మానా? అంటే ఉప్మాలో రాళ్ళేసి చేయడం అన్నమాట. అలా చేస్తే మన ఎముకలు కూడా రాళ్లలా దృఢంగా గట్టిగా ఉంటాయని ఎవరో చెప్పారంట. కొంప ముంచావు కదమ్మా అంజలి. అలా అంజలి తన అత్తగారు భర్తకి షాక్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్తుంది. అంజలి గురించి బెంగ పెట్టుకుంటుంది శకుంతల. ఓరే, దీన్ని తీసుకొచ్చి నాకు అంటగట్టావు కదరా. ఆ సుందరం లాగానే ఇది కూడా పెచ్చదే. దీన్ని ఎలా ప్రేమించావురా? పైగా సిటీ నుంచి తీసుకొచ్చావు. ఇప్పుడు దాన్ని అందరూ సిటీ కొళ్ళని పిలుస్తున్నారు. అదేదో గొప్ప సత్కారం చేసినట్లుగా దానికే నీ భార్య అట్ట పొంగిపోతుంది. అమ్మా, అలా అనకమ్మా. నా కళ్ళతో చూడమ్మా. నీ కళ్ళతో చూడబట్టే నా కర్మ ఎట తగలడింది. అలా అంజలి గురించి మాట్లాడుకుంటూ శకుంతల అరుణ్ భయపడిపోతూ ఉంటారు. ఇక ఆస్పత్రి నుంచి బయటకొచ్చిన అంజలి పక్కనే ఉన్న ఇడ్లీ బండి దగ్గరకు వెళ్తుంది. వీరయ్య పొయ్యిపై పెనం పెట్టి నూనె వేసి మసాలాలు చేస్తూ ఉంటాడు. అది చూసిన అంజలి, అబ్బబ్బబ్బా వీరయ్య, నీకెన్నిసార్లు చెప్పాను అలా వేయించకూడదయ్యా. నా మాట విను, కాస్త నువ్వు పక్కకి తప్పుకో అంటూ గరిటె తీసుకుని ఆ నూనెలో మసాలాలు వేయిస్తుంది. ఇక అప్పుడే అక్కడికి ఈకలు తీసేసిన కోడిని తీసుకొస్తాడు సుందరం. అంజలి, నువ్వు చెప్పింది నిజమే. ఈ కోడి నన్ను చంపాలని చూసింది. దీన్ని అందుకే చంపేశా. ఇదిగో, దీని ఈకలు కూడా బీకేశాను. ఇప్పుడు ఇది నన్నేమీ చేయలేదులే. పగబట్టిన కోడి ఇదే కాదో నీకెలా తెలుసు? మన ఊర్లో చాలా కోళ్ళున్నాయి కదా, అందులో ఏదైనా అవ్వచ్చు. అమ్మో, నువ్వు చెప్పేది కూడా నిజమే అంజలి. అయితే ఈ చచ్చిన కోడిని ఏదో ఒకటి చేసే, తీసుకో అంటూ సుందరం ఆ కోడిని ఇస్తాడు. కాని అంజలి ఆ కోడిని తీసుకోలేదు. ఆ సమయంలోనే వాళ్ళిద్దరి చెయ్యి జారి ఆ కోడి అక్కడే కాగుతున్న నూనెలో పడుతుంది. అందరూ ఆ నూనెలో కాగుతున్న కోడి వంకే చూస్తూ ఉంటారు. ఛీ, ఎంత పని జరిగిపోయింది. ఏంటమ్మా మీరు, ఎంత పని చేశారమ్మా. అదిగో, తినడానికి చాలా మంది వస్తున్నారు. ఈ సమయంలోనే ఇట్లా చేస్తే ఎట్టా మీరు? నా వ్యాపారం నాశనం చేయాలని చూస్తున్నారా? అయ్యో, అది కాదు వీరయ్య, ఈ సుందరం వల్ల ఇలా జరిగింది. త్వరగా గరిటె తీసుకుని ఆ కోని నూనెలో నుంచి తీసేయండి. త్వరగా పని చెయ్యండి అంటూ వీరయ్య అరుస్తూ ఉంటే అక్కడికి తినటానికొచ్చిన శివ నూనెలో కాగుతున్న కోడిని చూసి నీళ్లు నములుతాడు. ఆహా, మంచి సమయానికే వచ్చాను. ఈ చికెన్ ఫ్రై తిని చాలా రోజులైంది. ఇదిగో వీరయ్య, ఆ చికెన్ ఫ్రై మొత్తం నాకే ఇచ్చేసాయి. ఇదిగో డబ్బులు తీసుకో. అరే, ఇది చికెన్ ఫ్రై కాదండి, సుందరాన్ని పగబట్టిన కోడిది. అమ్మా అంజలి, ఆపమ్మా, అవన్నీ చెప్పకు. ఆయన అడిగాడుగా, ఇంక నువ్వు మౌనంగా ఉండు. ఏంటి మీలో మీరే మాట్లాడుకుంటున్నారు? మరేమీ లేదయ్యా, వెంటనే నీకు చికెన్ ఫ్రై ఇచ్చేయాలని చెప్తున్నాను, అంతే. ఇదిగోండి డబ్బులు, తీసుకోండి. అలా అంజలి నూనెలో వేయించిన ఆ కోడిని అలాగే శివకిస్తాడు వీరయ్య. అది తిన్న శివ చాలా సంతోషపడతాడు. ఆహా, అద్భుతంగా ఉంది, అద్దిరిపోయే రుచి. ఇక రోజు ఇక్కడికే వస్తాను. నాకు రోజు ఇలాగే చేసివ్వాలి. ఈవిడ చేతిలో ఏదో గమ్మత్తుంది. ఇంత రుచిగా నేనెప్పుడూ తినలేదు. అంజలి ఏం చేసినా చాలా రుచిగా ఉంటుంది బాబు. మీరు రోజు రండి, మీకు మంచిగా చికెన్ ఫ్రై చేసి పెట్టుద్ది. అలా శివ దాన్ని తినేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. శివ ఇచ్చిన డబ్బులు వీరయ్య అంజలికే ఇచ్చేస్తాడు. అది చూసి అంజలికి డబ్బులు ఇంకా సంపాదించాలి అన్న ఆశ కలుగుతుంది. ఇక ఆ మరుసటి రోజు నుంచి సుందరం ఆ ఊళ్ళోని కోళ్లను తెచ్చివ్వటం, అంజలి వాటిని ఫ్రై చేసి అమ్మటం జరుగుతుంది. అలా చూస్తూ ఉండగానే శకుంతల ఆస్పత్రికి వచ్చేవారి సంఖ్య కంటే అంజలి చికెన్ ఫ్రై తినటానికి వచ్చేవారి సంఖ్య పెరుగుతుంది. ఓరే అరుణ్, నేను చూస్తుంది నిజమేనా? ఏంటమ్మా నువ్వు? గుడ్లు బాగా తెరిచి చూడు. అక్కడ సంపాదిస్తుంది నా భార్య. ఇక నేను నీ దగ్గర పనిచేయను, నా భార్య దగ్గరే పనిచేస్తాను.
అంటూ అరుణ్ తన తల్లి శకుంతలకి షాక్ ఇచ్చి తన భార్య అంజలి దగ్గరకు చేరతాడు. ఇక అంజలి తన చికెన్ ఫ్రై వ్యాపారం చేసుకుంటూ చాలా ఫేమస్ అయిపోతుంది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.